నేనేమన్నా 1,00,000 అడిగానా? 10,000 అడిగాను కదా. నేనేమో ఊరికేనే అడగలేదు. నేను క్యాండిల్ మేకర్ తెచ్చుకొని ఇంట్లో ఉండి క్యాండిల్స్ చేసుకుంటాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాను కదా. రోజుకి 1000 క్యాండిల్స్ అన్నారు. నేను 2,000 క్యాండిల్స్ తెచ్చుకుంటాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకైతే 10,000 కావాలి అంతే. నేను అది తెచ్చుకొని వర్క్ స్టార్ట్ చేస్తా. నాకు 10,000 అయితే కావాలి అంతే. ఆగండి, ఈ గొడవ దేని గురించి అనుకుంటున్నారో చెప్తాను. ఇదేనండి క్యాండిల్ మేకర్. దీనివల్లే ఈ గొడవ అంతా. యాక్చువల్గా ఒక పేపర్లో యాడ్ చూసానండి. యాడ్ చూసి నేను దీనికోసం అనేసి తీసుకున్నాను. ఇది అంటే ఇంట్లో ఉండి అంటే 30,000 వరకు మంత్లీ సంపాదించుకోవచ్చు, రోజుకి 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఉండింది. సో ఏంటంటే ఇంట్లో ఉండి పాపను చూసుకుంటూ చేయొచ్చు కదా అని ఒక ఉద్దేశంతో నేను ఇది ఇంట్లో వాళ్ళు వద్దు అని అన్నారు. వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళు ప్రోడక్ట్స్ సేల్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తారు అని అన్నా కానీ నేను గొడవపడి మరీ కొనుక్కొచ్చుకున్నానండి. వాళ్ళే వ్యాక్స్ కూడా ఇచ్చారు నాకు. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ఇచ్చారు, దీనికి 5,000, వ్యాక్స్కి 5,000. సో వాళ్ళు ఏమని చెప్పారంటే మేమే వచ్చి క్యాండిల్స్ తీసుకుంటాము, రెడీ అయిన తర్వాత కాల్ చేయండి, మళ్ళీ మీకు వ్యాక్స్ సరఫరా చేస్తామని చెప్పారు. సరే అండి. 10 days తర్వాత నేను కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదండి. ఆ తర్వాత సరే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళైనా ఇచ్చేసి మళ్ళీ వ్యాక్స్ తెచ్చుకుందాం అనేసి వెళ్ళేటప్పటికి అక్కడ ఆఫీస్ లేదు, వెళ్ళిపోయారు. పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు కాల్ చేశారమ్మా అని చెప్పారు. సో ఆ క్యాండిల్స్ వేస్ట్ అయిపోయాయి, నాకు మిషన్ కూడా అలాగే అయిపోయింది. 10,000 అయితే లాస్ అండి. అదే ఇంట్లో వాళ్ళు మనకి వద్దు అని చెప్తారండి, అది మన మంచిగా చెప్తారు. సో అలాంటప్పుడు మనము అది జెన్యూనా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించి మనం జెన్యూన్ అనుకుంటే ప్రొసీడ్ అవుతే మంచిది. సో నేనైతే ఇలాగా క్యాండిల్ మేకింగ్ వల్ల అయితే 10,000 లాస్ అయిందండి. ఇప్పుడు ఇది ఏం చేయడానికి లేదు. దీన్ని చూసినప్పుడల్లా బాధేస్తుంది, అరే ఏంటి ఇది అనేసి. అందుకని మీరు మాత్రం ఇలా పేపర్లో యాడ్స్ చూసి ఇలా ఇన్ని సంపాదించవచ్చు అనే వాటికైతే వెళ్ళకండి ఫ్రెండ్స్. ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ అనిపిస్తే తప్ప ప్రొసీడ్ అవ్వకండి, ముందడుగు వేయకండి. అంటే ఇది నాకు జరిగింది కాబట్టి మీకు షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్నుకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.